కృష్ణా కలెక్టరేట్ కార్యాలయం ప్రాంగణంలో వినాయక చవితి పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. వినాయక పూజా కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. వరద సహాయక చర్యలు కొనసాగేలా చవితి నాడు కుటుంబ సభ్యులకు దూరంగా విజయవాడలోని సీఎం చంద్రబాబు నాయుడు చవితి పూజా కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రజలే దేవుళ్లంటూ సీఎం చంద్రబాబు నాయుడు మమేకమయ్యారు. సింగనగర ప్రాంతంలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయని మంత్రి నారాయణ అన్నారు. క్షేత్రస్థాయిలోకి వెళ్లి సహాయక చర్యలను పర్యవేక్షిస్తామని తెలిపారు. మరోవైపు ఇంటింటికి నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించామని ఆయన స్పష్టం చేశారు. నీళ్లు పూర్తిగా పోయిన చోట ముందు సరుకులు అందజేస్తాం, నీళ్లలో ఉన్న వారికి ప్రస్తుతానికి భోజనాన్ని అందజేస్తామని, మిగిలిన అన్ని చోట్ల కూడా పంపిణీ బాగా జరుగుతుందని వెల్లడించారు. బుడమేరు కట్ట పనులు వేగంగా జరుగుతున్నాయని, సాయంకాలానికి పరిస్థితులు మన కంట్రోల్లోకి వచ్చేస్తాయని అన్నారు. వైసీపీ అధినేత జగన్ పాపానికి విజయవాడ బలైపోయిందంటున్న మంత్రి నారాయణతో మా ప్రతినిధి లిఖిత ఫేస్ టు ఫేస్. బుడమేరు మరోసారి ఉగ్రరూపం దాలుస్తుంది. బుడమేరు కాలువ రెండోసారి క్రమంగా కూడా వరద పెరుగుతున్న నేపథ్యంలో ఇటు మంత్రి నారాయణ కూడా ఏదైతే పెరుగుతున్న ప్రాంతాన్ని కూడా పరిశీలిస్తున్నారు. ఎప్పటికప్పుడు అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షిస్తున్న నేపథ్యంలో అసలు ఎలాంటి ఈ కాలువకి ఇంకెన్ని రోజులు స్టాప్ పడుతుందని మనతో మాట్లాడటానికి మంత్రి నారాయణ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి, మళ్ళీ వాగు పొంగుతుంది, ఎలాంటి ప్రక్షాళన చేయబోతున్నారు, అసలు ఏంటి? అంటే యాక్చువల్ గా బుడమేరుకి మరొక 3 గంటలు పడుతున్నాయి. దానివల్ల యాక్చువల్ గా ఈ ఫ్లో వచ్చింది, లేకుంటే ఈ వరకు మొత్తం కంప్లీట్ అయ్యేది. అందులో 2 గంటలు పూర్తి చేశారు, మరొక గంట కూడా సగం అయిపోయింది. ఆ సగం కూడా యాక్చువల్గా ఇవాళ నైట్కి అయిపోద్ది. ఇవాళ నైట్కి అయితే ఇది రేపు తెల్లవారు నుంచి తగ్గుముఖం పడుతుంది. ఎందుకంటే ఆల్రెడీ ఆ గంట వల్ల వచ్చిన వాటర్ అంతా పోవాలి. రేపు ఉదయం నుంచి తగ్గుముఖం బట్టి రేపు ఈవినింగ్ కి మ్యాక్సిమం తగ్గుతుంది. ఎల్లుండి మార్నింగ్ కి మేజర్ తగ్గిపోవచ్చు. అప్పుడు దాకా ఈ ఏరియాలో వాళ్ళందరికీ ఫుడ్ ముఖ్యమంత్రి గారు ఇబ్బంది లేకుండా ఫుడ్ సప్లై చేయమని, వాటర్ సప్లై చేయమన్నారు. నేను అందుకే చూడండి వచ్చాను ఇప్పుడు మళ్ళా. ఎందుకంటే ఫస్ట్ రోజు నేను వచ్చాను ఇక్కడికి. మళ్ళా ఇవాళ వాటర్ పెరుగుతుందనే ఇన్ఫర్మేషన్ తో నేను వచ్చాను. మళ్ళా ఇక్కడ పోయి ఈ ప్రాంతంలో వాళ్ళకి ప్రత్యేకంగా ఏం చేయగలం, ఇంకా ఇంటి ఇప్పుడే ఒక అతను చూపించాడు, కొద్దిగా లోపల పోయి సార్ ఇంత లోతు నీళ్లు చూపించారు. వాళ్ళకి ఎక్స్ట్రాగా బోట్స్ కిట్స్ వేసి కొంత ఫుడ్ ఇచ్చే కార్యక్రమం చేయడం జరుగుతుంది. సార్, పారిశుద్ధ్య కార్మికులు ఆల్రెడీ రప్పించడం జరిగింది. సుమారు ఎంతమంది పారిశుద్ధ్య కార్మికులు రెడీగా ఉన్నారు, అసలు ఏంటి? 10,000 మంది కార్మికులు చేస్తున్నారండి. అన్ని మున్సిపాలిటీస్ నుంచి కమిషన్లు పిలిపించాం, వాళ్ళకే అప్పచెప్పాం. ఎక్కడైతే నీళ్లు పోయినా అవన్నీ చాలా శుద్ధంగా చేశారు. ఇప్పుడే 30 చూసి వచ్చాను, చాలా బాగా చేసి వచ్చారు. అయితే ఇటువంటి ప్లేసులు చేయాలంటే కొద్దిగా నీళ్లు పోవాలి. బహుశా వీళ్ళకి కూడా ఎల్లుండి మార్నింగ్ కి మెజారిటీ ఏరియాలో నీళ్లు పోతుంది, ఎక్కడన్నా 1-2 ఉంటే తప్ప. వెంటనే ఇక్కడ కూడా స్టార్ట్ చేసి బ్లీచింగ్ చేసి ఫాగింగ్ చేసి అంటు రోగాలు రాకుండా చేయడానికి అన్ని విధాలు ప్రయత్నం. సార్, 2014 నుంచి 19 వరకు ఇచ్చిన జీవోని ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి దాని జీవో క్యాన్సిల్ చేశారు. కానీ తప్పిదాలన్నీ కూడా ఇప్పుడు చంద్రబాబు మీద తోస్తారు, ఎలా చూస్తారు? అంటే గత ప్రభుత్వంలో ఆ బుడమేరుని కానీ రిపేర్లు చేస్తుంటే టెండర్ పిలిచింది, మనకి గెట్టుండేది కాదు. ఆయన చేయలా, వదిలేసినందువల్ల ఈరోజు మనం అందరూ సఫర్ అవుతున్నాం. ఆ రోజు అంటే ఇప్పుడు కూడా కెనాల్స్ ఎప్పటికప్పుడు రిపేర్ చేస్తూ వాటిని స్ట్రెంథన్ చేయాలి. స్ట్రెంథన్ చేయకుంటే ఏదో ఒక రోజు బీచెస్ వస్తాయి. ఆ బీచెస్ ఈ రోజు వచ్చింది. అయితే మా ముఖ్యమంత్రి గారు దాని మీద స్పెషల్ డ్రైవ్ పెట్టాడు. ఇంకా ఎక్కడెక్కడ స్ట్రెంథన్ చేయాలి, ఎక్కడెక్కడ ఖచ్చితంగా చేసి ఫ్యూచర్ లో ఎటువంటి రాకుండా చూడటం జరుగుతుంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇటు గత ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్లే బుడమేరు కాలువ పొంగుతుందని చెప్పి కూడా ఇటు మంత్రి నారాయణ అయితే చెప్తున్నారు. రానున్న రోజుల్లో ఖచ్చితంగా కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా ఈ మొత్తం కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా మంత్రి నారాయణ అయితే చెప్తున్నారు. ఇది కూడా ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అఖిల్ తో లిఖిత, VDigital న్యూస్, బుడమేరు కాలువ నుంచి.